నమస్తే అండి. మందార నూనె చెప్తానన్నాను కదా, ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది తయారు చేసిన మందార నూనె అండి. అంటే ఆముదం తీసుకోండి, ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏదైనా. ఎంత ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దు, ఏదో చిన్న గ్లాసుడు ఇంతే తీసుకోవాలి. ఈ ఆయిల్ తీసుకొని బాగా మరగబెట్టండి. బాగా మరగబెట్టడం అంటే మాడిపోయేటట్టు కాదు, బాగా మరగాలి. మరిగిన తర్వాత అంటే పొగలు వచ్చేటట్టు కాకుండా, ఆయిల్ మనం మరిగించడం అంటే వేడి అయ్యేటట్టుగా బాగా వేడెక్కిన తర్వాత దించి పెట్టండి బాండీలో పోసి. తర్వాత ఆ ఆయిల్లో ఇవన్నీ అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా తుంపుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఆయిల్లో వేసేసేయండి. వేసి బాగా గరిటె తిప్పండి. తిప్పి ఆయిల్ బాగా కలిసిపోయేటట్టుగా పువ్వులు కలుపుకొని ఆయిల్ బాగా చల్లారిన తర్వాత వడకట్టుకొని ఈ ఆయిల్ రోజు మీరు 4 రోజులకు ఒక రోజు కానీ 3 రోజులకు ఒక రోజు కానీ రోజు నైట్ పూసుకోండి. తలస్నానం 4 రోజులకు ఒక రోజు చేస్తాం కదా ఈ ఎండాకాలానికి. ఇది నైట్ పడుకునేటప్పుడు తలకి అంటే కుదుళ్ళకి బాగా పట్టించి, నొసల మీద కూడా పూసుకోండి. కుదుళ్ళకి బాగా పట్టించేసేసి నైట్ పడుకోండి. ఉదయం లేవగానే మీరు ఉదయం పనుల్లో బిజీగా లేకుండా ఉంటే ఉదయం పెట్టేసుకొని మధ్యాహ్నం సాయంత్రం తలస్నానం చేయండి. లేదు నైట్ పెట్టుకొని ఉదయం తలస్నానం చేసేవాళ్ళు నైట్ పెట్టుకోండి. అలా మీకు ఏ ఆయిల్ అయితే ఇష్టంగా ఉంటుందో ఆయిల్, 1 గ్లాస్ ఆయిల్, ఈ మందారాలు అంటే ఇన్ని మందారాలు కాకపోయినా కొన్ని మందారాలు, ఓ 10 మందారాలైనా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి, అంటే ఇట్లా నలపగానే అయిపోతుంది, ఆయిల్లో వేసేసేయండి. అంటే మీడియం వేడిగా ఉన్నది ఆ ఆయిల్లో వేసేసి బాగా కలపండి. కలిపి అది బాగా చల్లారిన తర్వాత మీరు చేత్తోనే బాగా నలపండి. చల్లారిన తర్వాత చేత్తో నలిపేసి బాగా తొక్కలు ఉంటాయి కదా, అది వడకట్టుకొని చిన్న సీసాలో పోసి పెట్టుకోండి. అలా తయారు చేయండి. తయారు చేసుకుని 4 రోజులకి, లేదు రోజు అయినా మాడు కొంచెం పూసేసుకోండి. నూనె పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు అయితే రోజు ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని జుట్టు ఒత్తుగా బాగా చక్కగా పెరుగుతుంది ఒకటి. రెండోది, ఈ తెల్లగా ఉన్న జుట్టు కూడా నలుపు రావటానికి కారణమవుతుంది. ఉండే కొన్ని నలుపు కూడా వస్తుంది. తప్పకుండా చేయండి. జుట్టు స్మూత్గా, మెత్తగా, ఒత్తుగా, చక్కగా పెరుగుతుంది. తప్పకుండా చేస్తారు కదా, చేయండి.